పెహల్గాంలో పాకిస్తాన్ మన సామాన్య ప్రజల ప్యాంటు విప్పి ఏ మతమని కన్ఫర్మ్ చేసి చంపింది. దానికి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ మినిస్టర్ భారత్ మాతాకి జై అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో కమెంట్స్ మొత్తం భారత్ మాతాకి జై అని నినాదంతో నిండిపోవాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ జెట్ని ఉపయోగించి హైలీ అడ్వాన్స్ మిసైల్స్తో పాకిస్తాన్లో ఒక్క సివిలియన్కి హాని కలగకుండా ఉగ్రవాద స్థావరాల్ని టార్గెట్ చేసి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి వందల మంది ఉగ్రవాదుల్ని అంతం చేసింది. పాకిస్తాన్ ఇండియా అటాక్ చేస్తుంది అని తెలిసి కూడా మన మిసైల్స్ని ఆపలేకపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మన మిసైల్స్ పాకిస్తాన్లో టార్గెట్ని హిట్ చేస్తుంటే ఆ సౌండ్కి అక్కడి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయంతో వణికిపోయారు. 2019లో పుల్వామా దాడి చేయించిన మసూద్ అజర్ రన్ చేస్తున్న అతిపెద్ద మసీదుని, మద్రాసాని కూడా ఇండియా డిస్ట్రాయ్ చేసేసింది. బెస్ట్ పార్ట్ ఏమిటంటే వీడికి చెందిన 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే చనిపోయారు. ఇది బెస్ట్ పార్ట్ ఎందుకంటే ఈ దుర్మార్గుడి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఫ్యామిలీస్ని కోల్పోయారు. పుల్వామాలో వీడు చేసిన దాడి కారణంగా దాదాపు 40 మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మోడీ గారు ఆపరేషన్ సింధూర్తో పెహల్గాం ప్రతీకారం మాత్రమే కాదు, పాత దాడుల ప్రతీకారం కూడా తీసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా ఎక్స్ట్రా చేస్తే భారత్ ఇంకా పెద్ద అటాక్ చేసే అవకాశం ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ ఇండియన్ నేవీ కరాచీలో ఉన్న ఈ పోర్ట్ని టార్గెట్ చేసి కూర్చుంది. పాకిస్తాన్ ఆర్మీ కొద్దిగా ఎక్స్ట్రా చేసినా వాళ్ళ పోర్ట్ క్షణాల్లో డిస్ట్రాయ్ అయిపోతుంది. మోడీ అండర్లో ఇండియా పాతలాగా లేదు. ఎవడైనా మన దేశం జోలికి వస్తే వాన్ని వెతికి మరీ అంతం చేస్తున్నాము. ఇండియా మిలిటరీ క్యాపబిలిటీస్ని ప్రపంచం మొత్తం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ చైనాకు ఒక అతిపెద్ద వార్నింగ్ లాంటిది. మన భారతీయ ఆర్మీపై మీకున్న ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. భారత్ మాతాకి జై.